ఇస్తామని చెప్తా ఉన్నా, ఈ నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్తా ఉన్నా, ఈ డిఎస్సి పోస్టులు పెంచుతామని చెప్తా ఉన్నా, గ్రూప్ 3 ఏవైతే పోస్టులునో వాటికి మరిన్ని అదనంగా పెంచి నోటిఫికేషన్లు ఇస్తామని చెప్తా ఉన్నా. వీటన్ని చేయించే బాధ్యత తీన్మార్ మల్లన్నగా నేనున్నా అని పట్టభద్రులకు భరోసా ఇచ్చిపోతా ఉన్నా. నీ అభ్యర్థి అయ్యా, నీ అభ్యర్థి గురించి చెప్పరా అంటే వాడు ఏం చెప్తారో ఓటు అడుగుతాను. మా అభ్యర్థి ఎందుక మల్లన్న మంచోడు కాదు, వీడు ఎంత పొడుగురా ఎంత వీళ్ళు చెప్పాలి కదరా అంటే వాళ్ళు చెప్తలేడుగా మల్లన్న మంచోడు కాదు. ఎవరన్నా ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థులను ఒక్కసారి చూడుర్రి మీరు. ఎవడన్నా ఈ 10 ఏళ్ల కాలంలో తీన్మార్ మల్లన్న చేసిన పోరాటంలో ఏ కారణమందో నాకు కనిపించిరా ఇల్లు ఒక్కనాడన్నా నా ఆఫీసుల మీద దాడులు చేసి హత్యాయత్నాలు చేసి ఈ బిడ్డ నా చిన్న పిల్లలు 2 పిల్లలు డాడీ అని 100 రోజులు ఏడుస్తుంటే నన్ను జైల్లో పెట్టినావు కదా కేసీఆర్, నువ్వు ఈ నీ క్యాండిడేట్లు ఎవడన్నా ఈ తరపున ప్రజల తరపున పోరాటం చేసినవాడు ఉన్నాడా? ఆ రోజు నా బిడ్డల్ని 100 రోజులు ఏడిపించినావు, ఇవాళ నీ బిడ్డ ఏడుస్తుంది. కాలం సమాధానం చెప్తుంది కేసీఆర్, కాలం సమాధానం చెప్తుంది, గుర్తుపెట్టుకో. నువ్వు అధికారం ఉందని విర్రవీగినావు, నీవు అహంకారం నెత్తికెక్కి ప్రజలను కానకుంటాయినో కాబట్టే ఈ కాలం సమాధానం చెప్పింది నీకు. ఆ రోజు ఇదే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మొత్తం ప్రతిపక్షాలన్నింటినీ మింగేసి ఈ రాష్ట్రంలో ప్రశ్నించే వాడిని కుత్తిక మీద పెట్టి కాలు పెట్టి తొక్కుతా ఉంటే చూసుకుంటారా నీ సంగతి అని ఒక్కన్నై బయలుదేరిన ఆ రోజు సోదరులారా, ఒక్కన్నే కొట్లాడిన నేను ఆ రోజు ఒక్కరిని కాదా అన్న. చూడలే మీరు నా పోరాటం. ఇప్పుడు వచ్చిన అభ్యర్థులు నిన్న వచ్చిపోయిన అభ్యర్థి చూసిరా ఎప్పుడన్నా? నిజంగా చెప్పాలంటే మీకు ఇంకో మాట చెప్తా సోదరులారా, కేటీ రామారావు కుటుంబం దొంగల ముఠా అని నేను అంటలేను, ఇంకో బీఆర్ఎస్ అభ్యర్థి అంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేటీ రామారావు కేసీఆర్ దొంగ అని తిడతా ఉన్నాడా? వాళ్ళ అభ్యర్థి వాళ్ళను దొంగ అని తిడుతున్న తర్వాత మనం అనకపోతే మనకేమైనా ఉంటుందా? ఇక సోదరులారా, అందుకే